మిట్ట మధ్యాహ్నానికి నా లోకమింకా అంతులేని వరిచేనే. ఎండవేడికి నేను దాదాపు వడగొట్టి పడిపోయే స్థితికొచ్చాను. ఇంతలో ఒక ఆయన నిదానంగా అడుగు తీసి అడుగు వేస్తూ నా దగ్గరికి వస్తూ ఉండడం గమనించాను. నా మామూలు ప్రశ్న మళ్ళీ వేయడానికి పూనుకోలేదు. ఒక్క కోసుడు మాత్రమే అన్న జవాబు విని విని విసుగెత్తి మళ్ళీ అదే వినవలసి వస్తుందేమోనని. ఆ అపరిచితులు నా పక్కన ఆగారు. పొట్టిగా సన్నగా ఉన్నారు. సూదుల్లా గుచ్చిగుచ్చి చూసే అసాధారణమైన 2 నల్లటి కళ్ళు మినహా ఆయన రూపంలో ఆకట్టుకునేదేదీ లేదు. నేను రణబాజ్పూర్ విడిచి వెళ్ళాలనుకున్నాను. నువ్వు ఉద్దేశించిన ప్రయోజనం మంచిది, అందుచేత నీకోసం కాచుకొనున్నాను. నేను కొయ్యబారి చూస్తుంటే ఆయన నా ముఖంలోకి వేలాడిస్తూ ఇలా అంటున్నారు. గడుసుగా చెప్పా పెట్టకుండా నా మీదకి వచ్చి పడదామనుకున్నావు కదూ. అయినా ప్రొఫెసర్ బిహారీకి నా అడ్రస్ నీకు ఇచ్చే హక్కు లేదు అన్నారు ఆయన. ఆ మహాపురుషుల ముందు నన్ను నేను పరిచయం చేసుకోవడం కేవలం అధిక ప్రసంగం క్రిందకి వస్తుందని నాకు లభించిన ఇటువంటి ఆదరానికి కొద్దిగా నొచ్చుకుంటూ మాటా పలుకు లేకుండా నిలబడిపోయాను. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆయన వ్యాఖ్య వెలువడింది. చెప్పు, దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటున్నావు? అదేమిటండి, నాలోనూ అంతటానూ ఉన్నాడు. నాకెంత గాబరా కలిగిందో నన్ను చూస్తేనే తెలుస్తుందనడంలో సందేహం లేదు. అంతటా వ్యాపించున్నాడు కదూ. ఆ సాధువు ముసిముసిగా నవ్వారు. అయితే చిన్నబాబు, నిన్న నువ్వు తారకేశ్వర ఆలయంలో అనంతుడైన సర్వేశ్వరుడికి చిహ్నమైన రాతిలింగానికి ఎందుకు మొక్కలేదు మరి? నీ గర్వమే నీ శిక్షకు కారణమై కుడి ఎడమల తేడా పట్టించుకొని బాటసారి చేత నిన్ను తప్పుదారి పట్టించింది. ఈరోజు కూడా నీకు ఇబ్బంది తప్పలేదు. నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను. నాకెదురుగా కనిపిస్తున్న అతి సామర్థ్య శరీరంలో సర్వవ్యాపకమైన కన్ను మరుగుపడి ఉన్నందుకు నేను ఆశ్చర్యపోయాను. ఆ యోగి శరీరం నుంచి ఆరోగ్యప్రదమైన శక్తి ఒకటి వెలువడింది. ఎండ మలమల మాడుస్తున్న పొలంలో అప్పటికప్పుడు నాకు సేద తీరింది. దేవుణ్ణి తెలుసుకోవడానికి తాను పట్టిన దారి ఒక్కటి తప్ప మరేదీ లేదని అనుకోవడానికే భక్తుడు మొగ్గు చూపిస్తాడు అన్నారాయన. మనకు లాహిరి మహాశయులు చెప్పినట్టుగా దివ్యత్వాన్ని లోపలే కనుక్కోగలిగేటట్టు చేసే యోగ విద్య అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం అనడంలో సందేహం లేదు. కానీ ఈశ్వరుణ్ణి లోపల కనిపెట్టిన తర్వాత త్వరలోనే బయట కూడా దర్శిస్తాం. తారకేశ్వర్లోనూ ఇతర చోట్ల ఉన్న పవిత్ర మందిరాల్ని ఆధ్యాత్మిక శక్తికి కేంద్ర స్థానాలుగా మన్నిస్తూ ఉండడం సముచితమైన పని అన్నారాయన. ఆ సాధువు గారి మందలింపు ధోరణి మాయమయ్యింది. ఆయన కళ్ళు కరుణతో ఆర్ద్రమయ్యాయి. ఆయన నా భుజం తట్టారు. యువయోగి, నువ్వు మీ గురువుగారి దగ్గర నుంచి పారిపోతున్నావన్న సంగతి తెలుస్తోంది. నీకు అవసరమైనదల్లా ఆయన దగ్గరుంది. నువ్వు తిరిగి ఆయన దగ్గరికే వెళ్ళాలి అని చెప్పి కొండలు నీకు గురువు కాలేవు అన్నారు. 2 రోజుల క్రితం యుక్తేశ్వర్ గారు వెల్లడించిన అభిప్రాయాన్నే ఈయన కూడా వెల్లడించారు. కొండల మీదే ఉండాలన్న నిర్బంధం విశ్వవిధానం ప్రకారము గురువులకు ఏమీ లేదు. వెటకారంగా నా వైపు చూశారు ఆయన. హిందూ దేశంలోనూ టిబెట్లోనూ ఉన్న హిమాలయాలకు సాధువుల మీద గుత్తాధికారం ఏమీ లేదు. తనలోనే కనిపెట్టడానికి పూనుకున్న దాన్ని ఎవడు తన శరీరాన్ని ఇక్కడికి అక్కడికి రవాణా చేసి కనిపెట్టలేడు. ఆధ్యాత్మిక వికాసం కోసం నేల చివరి అంచుల దాకా సైతం వెళ్ళడానికి భక్తుడు పూనుకున్నప్పుడు అతని గురువు దగ్గరలోనే దర్శనమిస్తాడు అన్నారాయన. మాట లేకుండా నేను ఒప్పుకున్నాను. కాశీ ఆశ్రమంలో నేను ప్రార్థన చేయడం, ఆ తర్వాత జనసమ్మర్దంగా ఉన్న ఒక సందులో శ్రీ యుక్తేశ్వర్ గారిని కలుసుకోవడం గుర్తొచ్చాయి. నువ్వు తలుపు మూసుకొని ఒంటరిగా ఉండడానికి అనువుగా ఏదైనా చిన్న గది ఏర్పాటు చేసుకోగలవా? చేసుకోగలనండి అన్నాను నేను. ఆ సాధువు గారు సామాన్య విషయంలోంచి ప్రత్యేక విషయంలోకి గాబరా పెట్టేంత వేగంగా వచ్చేశారనిపించింది. అదే నీ గుహ. ఆ యోగి నా మీద ప్రసరించిన జ్ఞానోద్దీప్తమైన దృష్టిని నేను ఎప్పటికీ మర్చిపోలేదు. అదే నీ పవిత్రమైన కొండ. నువ్వు దైవ సామ్రాజ్యాన్ని దర్శించగల చోటు అదే అన్నారాయన. ఆయన పలికిన సరళమైన ఈ మాటలు హిమాలయాలంటే యావత్ జీవితం నాకున్న ఆకర్షణను ఆ క్షణంలోనే పటాపంచలు చేశాయి. మలమల మాడుతున్న వరి పొలంలో
నేను కొండల్ని గురించి, ఎడతెగని మంచు గురించి కనే కలల్లోంచి మేల్కొన్నాను. చిన్నబాబు, నీ దైవతృష్ణ మెచ్చుకోదగ్గది. నీ మీద ఎంతో ప్రేమ పుడుతోంది నాకు. రామ్ గోపాల్ గారు నా చేయి పట్టుకొని నడిపించారు. అడవిలో చెట్లు లేకుండా వెల్లడిగా ఉన్న చోట ఒక ఏకాంత కుటీరానికి తీసుకువెళ్లారు. అక్కడి నివాస గృహాలకు కొబ్బరాకుల కప్పులు వేసి ఉన్నాయి. ప్రవేశ ద్వారాల్ని గ్రామీణ పద్ధతిలో తాజా పూలతో అలంకరించారు. ఆ సాధువు నన్ను తమ చిన్న కుటీరం దగ్గర నీడ పట్టునున్న వెదుళ్ల మంచం మీద కూర్చోపెట్టారు. ఆయన నాకు తీపి కలిపిన రసాన్నిచ్చి ఒక పటిక బెల్లం ముక్క పెట్టి తర్వాత మేము ఆయన గదిలోకి వచ్చి పద్మాసనం వేసుకొని కూర్చున్నాం. 4 గంటల సేపు ధ్యానం జరిగింది. నేను కళ్ళు తెరిచాను. వెన్నెట్లో వెలుగుతున్న ఆ యోగి రూపం ఇంకా నిశ్చలంగానే ఉంది. మనిషి కేవలం తిండి వల్లే బతకడన్న సంగతి నేను నా పొట్టకి గట్టిగా గుర్తు చేస్తూ ఉండగా రామ్ గోపాల్ గారు ఆసనం మించి లేచారు. నువ్వు నకనకలాడుతున్నావని తెలుస్తోంది. భోజనం తొందరగానే సిద్ధం చేస్తాను అన్నారు ఆయన. అక్కడున్న మట్టి పొయ్యలో నిప్పు రాజేశారు. కాసేపట్లో మేము పొడుగాటి అరిటాకుల్లో వడ్డించిన అన్నం, పప్పు తినడం ప్రారంభించాం. వంట పనుల్లో నేను ఆయనకు సహాయం చేయడానికి పూనుకుంటే ఆయన మర్యాదగా వద్దన్నారు. అతిథి దేవోభవ అన్న శృతివాక్యాన్ని భారతదేశం నిష్ఠగా అనాదిగా పాటిస్తూ వస్తోంది. అనేక దేశాల్లో పల్లె ప్రాంతాల్లో అతిథులకు అటువంటి మర్యాదే ఇస్తూ ఉండడం ఉత్తరోత్తర నేను చేసిన ప్రపంచ యాత్రల్లో చూసి ముగ్ధున్నయ్యాను. అయితే పట్నంలో ఉండేవాడికి పరిచయం లేని ముఖాలు అతి విరివిగా ఉంటాయి కనుక అతిథి సత్కార అభిలాష బండబారుతుంది. చిన్న అడవి పల్లెలో ఏకాంతంలో ఆ యోగివర్యుల సన్నిధిలో కూర్చొని ఉన్నప్పుడు జన సందోహాలన్నవి దాదాపు ఊహకందనంత దూరం అనిపించాయి. ఆ కుటీరం గది ఒక చల్లని వెలుగుతో విచిత్రంగా ప్రకాశిస్తున్నది. రామ్ గోపాల్ గారు చిరిగిన కంబళ్ళు నేల మీద పరిచి నాకు పక్క వేశారు. తాము మాత్రం ఒక తుంగచాప మీద కూర్చున్నారు. ఆయన ఆధ్యాత్మిక ఆకర్షణకు ముగ్ధున్నై ఒక కోరిక విన్నవించడానికి సాహసించాను. అయ్యా, మీరు నాకు సమాధి స్థితి ఎందుకు ప్రసాదించరు? దానికాయన, నాయన, దివ్యానుసంధానం కలిగించడం నాకు సంతోషమే, కానీ అది జరగవలసింది ఇక్కడ కాదు. మీ గురువుగారు త్వరలో నీకు ఆ అనుభవం ప్రసాదిస్తారు. నీ శరీరం దానికి ఇంకా తయారు కాలేదు. ఎక్కువ విద్యుత్ బలం, ఎలక్ట్రిక్ వోల్టేజ్ వల్ల చిన్న బల్బ్ ఎలా పేలిపోతుందో అలాగే నీ నరాలు కూడా విశ్వ విద్యుత్ ప్రవాహాన్ని భరించడానికి సిద్ధంగా లేవు. ఇప్పటికిప్పుడే నేను నీకు బ్రహ్మానందాన్ని కలిగించినట్లయితే నీలో కణకణం నిప్పు మీద ఉన్నట్లుగా అయి మాడిపోతావు. ఆ యోగివర్యులు సాలోచనగా ఇంకా ఇలా అన్నారు. లెక్కలోకి రాదగని వాణ్ణి, ఏదో కాస్తంత ధ్యానం చేసిన వాణ్ణి దేవుణ్ణి సంతోషపెట్టడంలో కృతార్థుణ్ణి అయ్యానో లేదో కడపటి తీర్పు నాటికి ఆయన దృష్టిలో నాకు ఏపాటి విలువ ఉంటుందో అని నేను అనుకుంటూ ఉంటే నువ్వు నా దగ్గర బ్రహ్మజ్ఞానం కోరుతున్నావు అన్నారు ఆయన. అయ్యా, మీరు చాలా కాలంగా దేవుణ్ణి అనన్య భక్తితో అన్వేషించడం లేదా అన్నాను. నేను అట్టే చేయలేదు. బీహారీ నా జీవితాన్ని గురించి నీకు కొంచెం చెప్పుంటాడు. 20 ఏళ్ళు నేను ఒక రహస్య గుహలో రోజుకి 18 గంటల చొప్పున ధ్యానం చేశాను. ఆ తర్వాత అంతకన్నా దుర్గమమైన గుహలోకి మారి అక్కడ మరో 25 ఏళ్ళు ఉన్నాను. రోజుకి 20 గంటలు యోగ సమాధిలో ఉండేవాణ్ణి. ఎప్పుడూ ఈశ్వర సాన్నిధ్యంలోనే ఉన్నందువల్ల నాకు నిద్ర అవసరమయ్యేది కాదు. నా శరీరం మామూలు అవచేతన స్థితిలో వచ్చే అసంపూర్ణమైన ప్రశాంతి కన్నా అధిచేతన స్థితిలో వచ్చే సంపూర్ణ ప్రశాంతితోనే ఎక్కువ విశ్రాంతి పొందేది. కండరాలు నిద్రలో విశ్రాంతి పొందుతాయి, కానీ గుండె, ఊపిరితిత్తులు, రక్త ప్రసరణ మండలం ఎడతెరపి లేకుండా పనిచేస్తూ ఉంటాయి. వాటికి విశ్రాంతి దొరకదు. అధిచేతన స్థితిలో ఉన్నప్పుడు అంతరింద్రియాలన్నీ విశ్వశక్తి చేత విద్యుత్ ప్రేరితాలై తాత్కాలికంగా నిశ్చల స్థితిలో ఉండిపోతాయి. ఈ పరిస్థితుల్లో నాకు ఏళ్ల తరబడిగా నిద్రే అవసరం లేకపోయింది అంటూ ఆయన ఇంకా ఇలా అన్నారు. నువ్వు కూడా నిద్రకు స్వస్తి చెప్పే కాలం వస్తుంది. అమ్మయ్యో, అంత ఎక్కువ కాలం ధ్యానం చేసి కూడా మీరు ఈశ్వర అనుగ్రహాన్ని గురించి నమ్మకం పెట్టుకోలేకపోతున్నారన్నమాట అని వ్యాఖ్యానించాను ఆశ్చర్యపోతూ. అటువంటప్పుడు మాలాంటి దుర్బల మానవుల మాట ఏం కావాలి అన్నాను. ఇదిగో బాబు, దేవుడంటే
అనంత తత్వమని తెలియడం లేదు? 45 ఏళ్ల ధ్యానంతోనే ఆయన సంపూర్ణంగా తెలుసుకోవాలనుకోవడం దురాశని చెప్పచ్చు. అయితే కొద్దిపాటి ధ్యానం చేసినా కూడా అది మనల్ని ఘోరమైన మృత్యు భయం నుంచి, మరణాంతర స్థితుల భయం నుంచి కూడా రక్షిస్తుందని బాబాజీ మనకి హామీ ఇచ్చారు. నీ ఆధ్యాత్మిక ఆదర్శాన్ని చిన్న చిన్న గుట్టల మీద నిలపకు. నిర్నిబద్ధమైన భగవత్ ప్రాప్తి అనే లక్ష్య నక్షత్రం మీదే లగ్నం చేయి. నువ్వు కష్టపడి కృషి చేస్తే దాన్ని అందుకుంటావు. భావి అవకాశానికి ముగ్ధుణ్ణై ప్రబోధాత్మకమైన మరికొన్ని విషయాలు చెప్పమని ఆయన కోరాను. ఆయన లాహిరి మహాశైల గురువర్యులైన బాబాజీని మొట్టమొదటిసారి కలుసుకోవడానికి గురించిన అద్భుతమైన కథ చెప్పారు నాకు. 33వ అధ్యాయం చివరి పుటల్లో దీన్ని చెప్తాను. ఇంచుమించు అర్ధరాత్రి వేళ రామ్ గోపాల్ గారు మౌనంలోకి వెళ్ళిపోయారు. నేను నా కంబళ్ళ మీద పడుకున్నాను. కళ్ళు మూసుకున్నప్పుడు తళతళలాడే మెరుపులు కనిపించాయి. నాలో ఉన్న విశాల ఆకాశం కాంతిని కరగబోసిన గదిలా ఉంది. కళ్ళు తెరిచాను. కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ కాంతిని అప్పుడు కూడా గమనించాను. ఆ కుటీరం గది అంతర్దృష్టితో నేను చూస్తున్న అనంత బ్రహ్మాండంలో అంతర్భాగమైపోయింది. నిద్రపోవేం అని అడిగారు యోగివర్యులు. అయ్యా, నేను కళ్ళు మూసినా తెరిచినా కూడా నా చుట్టూ మెరుపులు తళతళలాడుతూ ఉంటే ఎలా నిద్రపోగలను? ఈ అనుభవం కలగడం నీకు ఆశీ ప్రసాదం. ఆధ్యాత్మిక తేజో ప్రసరణలు సులువుగా కనిపించవు. ఆ సాధువు ఆప్యాయంగా మరికొన్ని మాటలు చెప్పారు. తెల్లారగట్ల రామ్ గోపాల్ గారు నాకు పటిక బెల్లం ముక్కలు పెట్టి నన్ను ఇంకా బయలుదేరమని చెప్పారు. నా చెంపల మీదుగా కన్నీళ్లు కారుతూ ఉండగా ఆయన దగ్గర సెలవు తీసుకోవడానికి కూడా నా మనసు ఒప్పుకోలేదు. నిన్ను ఉత్తి చేతులతో వెళ్ళనీయను అంటూ ఆ యోగి మార్తవం ఉట్టిపడేలా అన్నారు. నీకేదో ఒకటి ఇస్తాను. ఆయన చిరునవ్వు నవ్వి నా వైపు నిలకడగా చూశారు. నేలకు పాతుకుపోయినట్లుగా నేను కదలిక లేకుండా అయిపోయాను. ఆ సాధు పొంగవుల దగ్గర నుంచి ప్రసరించే శాంతి స్పందనలు నా అస్తిత్వాన్ని ముంచెత్తాయి. ఏళ్ల తరబడి అడపాదడపా నన్ను బాధపెడుతూ ఉన్న వెన్ను నొప్పి తక్షణం మటుమాయమైంది. పునరుజ్జీవితుణ్ణై తేజోమయమైన ఆనంద సాగరంలో స్నానం చేసి మరింక ఏడవలేదు. రామ్ గోపాల్ గారి పాదాలు తాకి అడవిలో అడుగుపెట్టాను. తారకేశ్వర్ చేరేదాకా చెట్ల గుబురుల్లోంచి ఎన్నో వరి పొలాల మధ్య నుంచి దారి చేసుకుంటూ ముందుకు సాగాను. అక్కడ ప్రఖ్యాతమైన ఆలయాన్ని రెండోసారి దర్శించి లింగం ముందు సంపూర్ణంగా సాష్టాంగ ప్రణామం చేశాను. ఆ గుండరాయి నా అంతర్దృష్టిలో పెరిగి పెరిగి బ్రహ్మాండ గోళాలుగా విస్తరించింది. వలయంలో వలయం, మండలంలో మండలం, అన్నిటా దైవత్వం తొణికిసలాడింది. మరో గంటకి నేను సంతోషంగా కలకత్తా వెళ్ళడానికి రైలెక్కాను. ఇక నా ప్రయాణాలు ముగిసిపోయాయి. ఉన్నత పర్వతాల్లో కాదు, మహోత్తుంగ హిమవన్నగం వంటి మా గురుదేవుల సన్నిధిలో. అధ్యాయం 14 విశ్వచేతన అనుభవం. ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.